7వ రౌండ్కి సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. 7వ రౌండ్లో కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో దూసుకువెళ్తూ ఉన్నారు. సో యూసఫ్ కూడా సమాజ్వాదీ డివిజన్లు ప్రస్తుతానికి కౌంటింగ్ జరుగుతోంది. సమరాలకు సంబంధించి గాంధీ భవన్ దగ్గర ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో గాంధీ భవన్ దగ్గర టపాసులు పేలుస్తూ ఉన్నారు. సో ప్రేతర అక్కడ బ్యాండ్ బాజాతో మొత్తం మారుమోగుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబరాలు. సో ప్రజెంట్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. లంకల దీపక్ రెడ్డికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. సో మరికాసేపట్లో లంకల దీపక్ రెడ్డి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? బీజేపీ ఇంత పరాజయం, 9,000 ఓట్లు కూడా రాలే ఇంతవరకు, డిపాజిట్ వస్తారా రాదని డౌటే. విశ్లేషించిన ఎంఐఎం కంప్లీట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన 69,000 ఈ రౌండ్లో, 54,000 బీఆర్ఎస్, అంటే దాదాపు ఒక 10,000 అంటే ఇప్పుడు నీకు రహమత్ నగర్ కానీ షేక్పేట్ కానీ ఎంఐఎందే అవ్వా కదా. సో ఇక్కడ ఎంఐఎం అనేది టోటల్గా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ మెజారిటీ ఉంది, లేదంటే డిఫరెంట్గా ఉండేది. నిజంగా కూడా ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థి గెలుస్తున్నట్టుగానే మనం భావించవచ్చు. టోటల్ ఎంఐఎం ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. నేను ఇంతకుముందే అన్నట్టుగా ఇక్కడ బీజేపీకి మా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 48% పోలింగ్ అవ్వడం అనేది పెద్ద దెబ్బ. పోలింగ్ ఎందుకు కాలేదు అని అంటే 20-30% పీపుల్ ఓట్ వేయలేదు. ఎవరు వేయలేదు అంటే బయటికి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతా మీ కొంత మేరకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సపోర్ట్ చేయాలనుకుంటే మీకు సపోర్ట్ చేయాలి, మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవాలి, అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ బీజేపీ ఉండాలి రకంగా ఆలోచించి ఉంటే వాళ్ళు ఓటేస్తారు కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి రూరల్ ఏరియా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకెవరో అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే మీలాంటి ఉద్యోగాలు, పోటీతత్వం ఉన్న ఉద్యోగాలు లేదు. అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ పరిమితమైనటువంటి వాళ్ళకే హాలిడే, కానీ వాళ్ళు వచ్చి హైటెక్ సిటీలను మీలాంటి వాళ్ళను, ఇప్పుడు మీకే ఓటు ఉంది అనుకుందాం, ఆ రోజు మిమ్మల్ని వదులుతుందా? ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు చేసే వారికి చాలా కష్టం ఉంటుంది. డెఫినెట్గా కదా. ఇప్పుడు గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, పట్టణాలలో కొంత బీజేపీ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాకు 20-30% ఓటింగ్ బయట ఉండడం వల్ల 30% ఓటింగ్ రాలేదు వాళ్ళది. 30% డెఫినెట్గా 25% పడవచ్చు, 90-80% పడుతుంది.